నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. సరే ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియనప్పటికీ డెఫినెట్ గా ఉప ఎన్నిక అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీల టార్గెట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే ఉన్నాయి. ప్రజలందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు, చర్చిస్తున్నారు. కాబట్టి సరే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ గారు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 2023 ఎన్నికల్లో. బట్ ఆయన అనారోగ్య కారణాలతో మరణించడంతో ఇప్పుడు ఉప ఎన్నిక వస్తోంది. కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు. అండ్ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి సంబంధించిన ఆయన సతీమణి సునీతకే టికెట్ కేటాయిస్తున్నట్టుగా కూడా చెప్పారు. కాబట్టి ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ అసలు గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా హైదరాబాద్కు చేసిందేమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో గెలవటం కూడా కష్టమే, కేవలం సానుభూతి మీదే ఆధారపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎంతవరకు పట్టు నిలుపుకునే అవకాశాలు ఉన్నాయి? మొట్టమొదట యోయో వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అంటే సరే, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై అంత తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఏమో నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు అనేటువంటి మాటలు మాట్లాడడం సత్యదూరం. నిజంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో హైదరాబాద్ మహానగరానికి ఏదైనా చేసి ఉంటే, జూబ్లీ హిల్స్ కి ఏదైనా చేసి ఉంటే చెప్పుకునే ప్రయత్నం చేస్తే మంచిది. కానీ బీఆర్ఎస్ ఏం చేయలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అది మూర్ఖత్వం, అవివేకం అని అనుకోవాలి. ఎందుకంటే అంత అంత మూర్ఖత్వం మంచిది కాదు. ప్రజలు గమనిస్తున్నారు. నిత్యం వాళ్ళు చేసేటువంటి ఏం చేస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ 60,000 కోట్ల రూపాయలతోని హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ లో ఎక్కడ కూడా అంటే సిగ్నల్ ఫ్రీ, హైదరాబాద్ మొత్తంలో సిగ్నల్ ఫ్రీ కానీ లేకపోతే ఆకాశ అరణ్యాల లాగా ఒక పాశ్చాత్య దేశాల్లో కనిపించే విధంగా ఈరోజు అటు జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ లేకపోతే వైడనింగ్ రోడ్స్ కానీ లేకపోతే రోడ్లు ఏర్పాటు చేసినటువంటి తీరు కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ కానీ లేకపోతే ఈరోజు మీరు చూడండి, నేను ఒక 25% ఆఫ్ ద వెహికల్స్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. ముగ్గురు పిల్లలు అయితే యూత్ ఇష్టం ఉన్నట్టు 2 వీలర్ల మీద తిరుగుతున్నారు. బైక్లకి సైలెన్స్ హారన్స్ లేకుండా తిరుగుతున్నారు. అసలు ఫస్ట్ ట్రాఫిక్ మీద ఒక నియంత్రణ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అంటే ఇంత చిన్న విషయంతో నేను నిందించాలనుకోవటం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక సుదీర్ఘ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఐటీ ఎగుమతులు పెంచిన తీరు కావచ్చు, జిఎస్డిపి పెంచిన తీరు కావచ్చు, హైదరాబాదు పట్టణాన్ని విశ్వనగరాల్లో ఉంచినటువంటి విశ్వనగరాల సరసన నిలిపే ప్రయత్నం చేసినటువంటి తీరు కావచ్చు, హైదరాబాదు చుట్టుపక్కల అభివృద్ధికి బాటలు వేసిన తీరు కావచ్చు, మనం తీసుకొచ్చుకున్నటువంటి ఐటీ కంపెనీలు కావచ్చు లేకపోతే ఇతరత్ర నూతన కంపెనీలు కావచ్చు, ప్రపంచంలోనే గొప్పగా భావిస్తున్నటువంటి అన్ని కంపెనీలు, గూగుల్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇంకేవో అన్ని కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈరోజు ఒక 20 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి దిశగా హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయి ప్రవర్తించినటువంటి తీరు బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా పనిచేసింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏం పనిచేయలేదు అనేటువంటి ఒక చిన్న మాటతో మాట్లాడితే దాన్ని అది వాళ్ళ విజ్ఞత ప్రజలు అంటే అంతిమంగా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఎవరు ఏం చేసిండ్రు అనేటువంటిది వాళ్ళు నిర్ణయిస్తారు. నిజంగా మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైనా హైదరాబాద్ పట్టణంలో ఎక్కడ చూసినా మురికెత్తలేనటువంటి పరిస్థితి, దుస్థితిలో హైదరాబాద్ పట్టణంలో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ప్రజలు చూస్తున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేయలే 10 సంవత్సరాలలో. ఈరోజు మీరు హైడ్రా తీసుకొచ్చి అందరినీ నిర్వాసితులను చేసి పడేస్తున్నారు. పేదోళ్ళందరినీ ఇల్లు లేని వాళ్ళని తయారు చేసి పడేసిండ్రు. పెద్దోళ్ళందరినీ అట్లాగే ఉంచి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మన రోడ్ల విస్తరణ కానీ లేకపోతే ఫ్లైఓవర్లు కానీ హైదరాబాద్ లో ట్రిమెండస్ గ్రోత్ తీసుకొచ్చి హైదరాబాద్ ని వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ కార్ రేసింగ్ కానీ ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించి హైదరాబాద్ కి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి, బ్రాండ్ ఇమేజ్ కోసం పనిచేసిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇంకా మాగంటి గోపీనాథ్ గారి గురించి మాట్లాడితే 2014కి పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారు తెలుగుదేశం పార్టీలో కొనసాగి కూడా డైరెక్టర్ గా
ఆ విధంగానే ఒక హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా 2014లో జూబ్లీహిల్స్ లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత వరుసగా 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచి అంటే ఈ భగవంతుడు అనుకోకుండా వారి ఆయుష్ తీరిపోయింది. ఇట్లాంటి సందర్భంలో జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలలో వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ సతీమణిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నటువంటి సందర్భంలో ప్రజలు, విజ్ఞులు, వివేకవంతులు ఖచ్చితంగా వారు చేసినటువంటి ప్రగతి మేము చూస్తున్నాం. రోజు పార్టీ ఆఫీస్లో డివిజన్ల వారిగా జరుగుతున్నప్పుడు గోపన్న ఈ పార్క్ ఏర్పాటు చేయించిండు, గోపన్న ఈ సమస్యలు మాట్లాడిండు అని వివిధ బస్తీ సంఘాల నాయకులు వాళ్ళతో మమేకమైనటువంటి తీరు, ఆడబిడ్డలతో మమేకమైనటువంటి తీరు కానీ, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి తీరు కానీ, గోపీనాథ్ గారు అందుబాటులో ఉన్నటువంటి తీరు వాళ్ళందరూ కూడా ఈరోజు గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి రేపు పొద్దున ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, జూబ్లీహిల్స్ తో గోపీనాథ్ గారికి ఉన్నటువంటి అనుబంధం అయితే ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గురించి జరుగుతున్న చర్చ చూడండి. మీరు నిత్యం బీభత్సంగా యూరియా గురించి కొట్లాట కావచ్చు, లేకపోతే విద్యార్థులు నిత్యం అలజడి. రేపు 15 సెప్టెంబర్ నుంచి కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తామని చెప్తున్నారు. వాళ్ళకు నిధులు విడుదల చేయలేదని చెప్పి. అంటే ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ తన పురోభివృద్ధిని ప్రజల ముందు ఉంచలేనటువంటి దుస్థితిలో వాళ్ళు ఏదో రుణమాఫీ అన్నారు, రుణమాఫీలో ఫెయిల్ అయిపోయినరు. అయితే అదేంటి ఈ బంధులకు రైతు బంధు, ఆ బంధు, ఈ బంధులు ఇస్తామన్నారు. ఏ బంధు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక రాబందులాగా తయారైపోయింది. ప్రజల పాలిట 22 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో అస్తవ్యస్తమైనటువంటి వాళ్ళ పరిపాలన చేత ప్రజలు ఇబ్బందులకు గురైపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ అజమాయిషిలో ల్యాండ్ ఆర్డర్ లేదు, లేకపోతే వాళ్ళ అజమాయిషిలో అభివృద్ధి లేదు, వాళ్ళ అజమాయిషిలో సంక్షేమం లేదు. ఈ పోనీ వాళ్ళు పదే బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని మాట్లాడితే వాళ్ళు కూడా 2,20,000 కోట్ల రూపాయలు 20 నెలల కాలంలో వాళ్ళు కూడా అప్పు చేసినట్టు వాళ్ళే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మాట్లాడితే ఇదేదో నెలసరి వాయిదాకే మేము కేటాయిస్తున్నామని మాట్లాడుతున్నటువంటి ఇట్లాంటి మాటలు మనం కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా ప్రజల ముందు ఉంచాలి. హైదరాబాద్కు ఏం చేసింది, హైదరాబాద్ ప్రజల ముందు ఏముంచింది, హైదరాబాద్కు 4 వైపులా టీమ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో అంటే ఈ మనం ప్రిపేర్ అయి మాట్లాడితే 1 గంట సేపు హైదరాబాద్ అభివృద్ధి గురించి మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అట్లాంటి పరిస్థితిలో జూబ్లీహిల్స్కి ఏం చేయలేదు, హైదరాబాద్కి ఏం చేయలేదు, అంతా మేమే చేసినాం. వచ్చి రిబ్బన్లు కట్ చేసిన వ్యక్తే మేమే చేసినాం, ఫ్లైఓవర్లకు పెయింట్ వేసిన వ్యక్తే మేం చేసినాం అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేం ఉండదని నేనైతే భావిస్తున్నా. కాబట్టి ఆల్రెడీ ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచింది. తన అభ్యర్థి హఠాన్మరణం వల్ల జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో ఖచ్చితంగా తన యొక్క స్థానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటది. ఇందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. ఇంకా నిజంగా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప సౌహృదయలో, పెద్ద హృదయలో ఏదైనా విశాల దృక్పథంతో పనిచేసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి పట్ల మనము అసలు ఈ ఉప ఎన్నిక రాకుండా యునానిమస్ గా చేస్తే ఇంకా వాళ్ళ గొప్పతనం బయటకు వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో కార్తిక్ గారు, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి డెఫినెట్గా మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఉంది, కనిపిస్తుంది. నియోజకవర్గ ప్రజలందరికీ ఆ విషయం తెలుసు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఆ స్థానం మేమే గెలుచుకుంటామనే ధీమాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు, బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు కాబట్టి మనమే గెలుస్తాము, సర్వేలన్నీ కూడా మనకే అనుకూలంగా ఉన్నాయనే దాంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న దీనికి సంబంధించి మీటింగ్ కూడా పెట్టుకున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టుకున్నారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నప్పటికీ ఈజీగా మాత్రం తీసుకోవద్దు, డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది కాబట్టి గెలిపించుకునే ప్రయత్నాలు చేయాలి, ఆ బాధ్యత అందరిది అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మీరు అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం లేదు. నిజంగా చేయకపోతే అదే బీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు గోపీనాథ్ గారే గెలిచారు. చేయకపోతే ఎలా